సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూలోని చట్నీలో ఎలుక కనిపించడం కలకలం రేపుతోంది. క్యాంపస్ క్యాంటీన్లో ఉదయం అల్పాహార సమయంలో చట్నీలో ఎలుక కనిపించిందని విద్యార్థులు ఆరోపించారు. వంట పాత్రపై మూత పెట్టకపోవడంతోనే చట్నీలో ఎలక పడిందని విద్యార్థులు చెప్పారు. నాసిరకం భోజనం పెడుతున్నారని కాలేజ్ యాజమాన్యం తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చట్నీలో ఎలుక తిరుగుతున్న దృశ్యాలు వైరల్ అవడంతో జేఎన్టీయూ యాజమాన్యం స్పందించింది. అలాంటి ఘటన ఏమీ జరగలేదని అంటోంది. ఎలుక కనిపించింది చట్నీలో కాదని, శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో ఎలుక తిరుగుతూ కనిపించిందన్నారు. వంట పాత్రల్లో ఎలుక తిరుగుతూ కనిపించిన దృశ్యాలపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్ అయ్యారు. మంత్రి ఆదేశాలతో అధికార యంత్రాంగం కదిలింది. జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి, ఆర్డీఓ పాండు కాలేజ్కు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. భోజనంలో బల్లులు, బొద్దింకలు, ఎలుకలు వస్తున్నాయని విద్యార్థులు వాపోయారు. కిచెన్ పరిశుభ్రంగా లేకపోవడంతో ప్రిన్సిపల్పై అడిషనల్ కలెక్టర్ మాధురి ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటగదిలో కనీస జాగ్రత్తలు తీసుకోరా అంటూ ఫైర్ అయ్యారు. మెస్ కాంట్రాక్టర్ని మార్చాలని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ క్యాంపస్లో ఉన్నాం మనము. విద్యార్థులంతా కూడా గత వారం రోజుల నుంచి హాస్టల్లో ఫుడ్ సరిగా బాగుండడం లేదని చెప్పి విద్యార్థులు వరుసగా ఆందోళనలు చేస్తున్నా కూడా నిన్న అంటే చట్నీలో ఎలుక రావడం జరిగింది. ఆ ఎలుక రావడంతో ఏదైతే ఉందో ఆ ఎలుక రావడంతో మాత్రం ఒక్కసారిగా కూడా ఇటు కలకలం సృష్టించింది. దీనిపైన ఈ ఘటనపై మాత్రం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా సీరియస్ అయ్యారు. ఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మనతో క్యాంపస్కి చెందినటువంటి జేఎన్టీయూ క్యాంపస్లో చదువుకునేటువంటి విద్యార్థులు ఉన్నారు. వారు హాస్టల్లో వారికి ఎటువంటి ఫుడ్ అందుతుంది, వారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీకు అంటే క్యాంపస్లో భోజనం ఎలా ఉంటుంది? అసలు అంటే నాణ్యమైన భోజనం అందుతుందా లేక ఎలా ఉంది? ఫస్ట్ నేను ఒకటి చెప్పాను, ఏదైతే వైరల్గా మారుతుందో ఎలుకది, అది ఈవినింగ్ జరిగింది ఇన్సిడెంట్. అది అలా స్టోర్ చేసింది, ఎలుక వచ్చింది. బట్ ఎలుక రావడం అనేది మిస్టేక్. సో మెష్ డోర్స్ అనేది కొంచెం మెయింటెనెన్స్ చేయాలి. సో అది తినలేదు ఎవరు, బట్ అది అక్కడనే ప్రిపేర్ చేస్తారు కాబట్టి అది ఎందులో పోతో నెక్స్ట్ ఏం తెలియదు. సో దాన్ని ఇష్యూ చేశారు, అది వైరల్గా మారింది. మాకైతే ఫుడ్ అయితే బాగోదు. డైలీ ఏదో ఒక టిఫిన్ వైరల్గా మారినట్టు వీడియో ఏదో మీరే చేశారని చెప్పి ప్రిన్సిపల్ చెప్తున్నారు, కావాలని కొంతమంది స్టూడెంట్స్ చేశారని చెప్పి. లేదు, కావాలని చేయలేదు. అది అలా స్టోర్ చేసిన దాంట్లో ఎలుక పోయి పడింది. సో అది వైరల్గా మారింది, అది స్పోర్ట్ చేశారు. బట్ అది ఎంతవరకు స్ప్రెడ్ అయింది, ఏం చేసిందని తెలియదు. సో దాన్ని అది ఎవరు తినలేదు, స్టోర్ చేసిన దాంట్లో వచ్చి పడింది. అంటే రేపు ఇప్పుడు ఎలుకలు కాకుండా గతంలో ఏమన్నా వచ్చినాయా మీకు ఈ ఫుడ్లో? ఒకసారి బల్లి పడింది. అలానే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అనేవి వస్తాయి. ఫుడ్ అసలు టేస్ట్ అండ్ హైజీనిక్గా ఉండదు. మెస్ అనేది అన్హైజీనిక్ కండిషన్లో ఉంది. ఫుడ్ బాగలేక ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అంటే బాలేని ఫుడ్ తింటున్నారా లేకపోతే పస్తులు ఉంటున్నారా? ఎలా ఉంది అసలు క్యాంపస్లో పరిస్థితి? తినేంత వాళ్ళు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళి తింటున్నారన్న, అంటే ప్రతి ఒక్కరు వెళ్ళి తిన్నారు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది అడ్జస్ట్ అవుతున్నారు, కొంతమంది అవ్వట్లేదు. అడ్జస్ట్ అయి తిన్న వాళ్ళకి చాలా మందికి ఫుడ్ పాయిజన్ కూడా అయింది. ఒక 50 మంది దాకా ఇంటికి వెళ్ళిపోయారు చాలా మంది. అది ఆ పాయింట్ మేము ప్రిన్సిపల్ దగ్గర రేజ్ చేస్తే ఉన్న 600 మెంబర్స్లో 300 మెంబర్స్కి ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయితే దాన్ని ఫుడ్ పాయిజన్ అంటారు, 50 మెంబర్స్కి అయితే ఫుడ్ పాయిజన్ కాదు అని వాళ్ళే అంటున్నారు. స్టూడెంట్స్ కదా, ఇంత రేజ్ చేయడం కన్నా ఒక దగ్గరికి వెళ్తే మేనేజ్మెంట్ హైయర్ అఫీషియల్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం వస్తుందేమో అన్న ఆశతోనే ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసాము. ఒక 4-5 సార్లు వెళ్ళాము కూడా, ఇప్పటికీ సాల్వ్ అవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడు ఇంత రేజ్ చేయాల్సి వస్తుంది. మేము ఇంత రేజ్ అయ్యేది కూడా ఎలకబడింది ఆ విషయం కూడా కాదన్న, ఇంకా మాకు మార్పు రావట్లేదు, అదే అవుతుంది. మెస్ కూడా అలానే క్లీన్గా ఉండట్లేదు, ఏది జరగట్లేదు. ఒక 1 వీక్ బ్యాక్ అయితే కమిషనర్ వచ్చాడు, ఫుడ్ ఇన్స్పెక్షన్ కమిషనర్ వచ్చారు. ఆ రోజు మాత్రమే గ్లౌజెస్ కానీ తలపైన క్యాప్స్ కానీ అవి పెట్టుకొని ఉండారు. మిగతా 2 డేస్ తర్వాత మళ్ళీ సేమ్ యాస్టీజ్గా. ఆ రోజు మేము చెప్పినాం వాళ్ళకు కూడా, మా ఫీడ్బ్యాక్ ఇచ్చాం ఇలా ఉందని చెప్తే వాళ్ళు 2-3 డేస్ తర్వాత క్లీన్ చేశారు మొత్తం. మళ్ళీ తర్వాత సేమ్ ప్రాబ్లం. మెస్ కూడా మొత్తం చాలా అంటే డర్టీ ఉంటుంది. మొత్తం ఈగలు, ఎలుకలు అన్నీ తిరుగుతూ ఉంటున్నాయి. మళ్ళీ ప్లస్ పురుగులు వస్తూ ఉంటాయి. ఈ మధ్య ఏమవుతుందంటే కొత్తగా ప్లాస్టిక్ సంచులు ఉంటాయి కదా, వాటి దారాలు అనేటివి ఫుడ్లో వస్తున్నాయి. అవి తింటే స్టూడెంట్స్కి చాలా మందికి కడుపు నొప్పి కానీ ఇలాంటివి చాలా వస్తున్నాయి.
ఇవి ఇప్పుడు చేంజ్ చేయాలని చెప్పి ఇంతవరకు వచ్చిందని చెప్పి మేము బయటికి తీసుకొస్తున్నాం. ఎలుక పడ్డటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని కావాలనే విద్యార్థులు వైరల్ చేస్తున్నారని చెప్పి ప్రిన్సిపాల్ చెప్తున్నప్పటికీ ఆ వార్తలను మాత్రం విద్యార్థులు కొట్టి పారేస్తున్నారు. తామెందుకు అలా చేస్తాము, తాము ఫుడ్ బాగోలేకపోతే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి అడుగుతాం కానీ తమకి ఫుడ్లో ఎలుక వేసి వైరల్ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మాత్రం విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఇది